ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. రంగనాథ స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాము. శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం శ్రీరంగపురం మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, ఎమ్మెల్యే రంగసముద్రం ప్రధాన కాలువను పరిశీలించారు. వీటితో పాటు జూరాల కాలువకు మరమ్మతులను చేయాల్సిన అవసరం ఉందని, తప్పకుండా చేయించి ప్రతి ఆయకట్టుకు చివరి రైతు వరకు నీళ్లు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తమిళనాడులో స్వామి గోవింద గోవింద తద్విష్ణో పరమం వదగం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాజతం తద్విప్రాసో వన్యవో సాగర్వో సమింధతే విష్ణోర్యత్పరమం పదం పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమోతి రాత్రౌ సర్వస్యాప్తి. సంకిరెడ్డిపల్లి దగ్గర దొరికింది ఈ స్టాచ్యూ. రాజవరంలో వేసినటువంటి విగ్రహము పాలతో ఎద్దుల బండి సత్యసాయి గారు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగపూర్ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున జూరాల, అట్లాగే నెట్టెంపాడు, కోయిల్ సాగరు, సరళా సాగరు, అట్లాగే ఈ యొక్క భీమా, వీటన్నిటికి సంబంధించి దర్శనం చేసుకొని అక్కడ కొన్ని లోటుపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సవరించని కారణంగా నీళ్లున్నా, మోటార్లున్నా, పంపులున్నా ఆ యొక్క కెనాల్స్ వేయడం చేయకపోవడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల రైతాంగం కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున కొన్ని స్టాండింగ్ క్రాప్స్ కూడా ఒక్క తడి ఇస్తే పంట పండే సందర్భం ఉన్నా కూడా దానిపైన నిర్ణయాలు తీసుకునే కారణంగా రైతులు ఇబ్బంది పడతారు. ఆ రైతుల సమస్య పరిష్కారం చేయడం కోసం ఒకటి రావడం. రెండవది, ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. రంగనాథ స్వామి వారి ఆలయం అవుతుందో శ్రీరంగపురం అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనటువంటి దేవస్థానం. గొప్ప దీనికి రిజర్వాయర్ ఉంది పక్కనే, శ్రీరంగపురం రిజర్వ్ 2 TMC రిజర్వాయర్ ఉంది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఈనాడు కాదు, గత అంటే పురాతన కాలం నుండి దీనికి ఒక ప్రాశస్త్యం ఉండేది, ఇటు ప్రాముఖ్యత ఉండేది, ప్రాచుర్యం ఉండేది. అది మరుగున పడిపోయింది. దీన్ని కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ది
డెవలప్ చేసి భక్తులు టూరిస్టులు దేశంలోనే కాదు ఇతర దేశాలు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ రప్పించే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం శాఖ మంత్రిగా, కల్చరల్ శాఖ మంత్రిగా దేవాలయం సందర్శించుకొని, పండుగ సందర్శించుకొని వీటన్నిటి కోసం ఇక్కడ రావడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఒకటి సాగునీటి పెండింగ్ ఇష్యూ పరిష్కారం ఒకటి, అలాగే ఈ శ్రీరంగపూర్ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో వీరందరూ మెచ్చే విధంగా నిధులు ఎన్నైనా ఖర్చు చేసి దీని ఒక డెవలప్మెంట్ అనేది అంటే టోటల్గా 100% ఒక ప్రముఖమైన స్థానంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. టూరిజం శాఖ ద్వారా ఇది నా బాధ్యత కూడా అని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.